చెరువులన్నీ బాగు చేయించినందువల్ల మళ్ళీ వ్యవసాయ సీజన్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఇంత అధిక వర్షాలు పడినా కూడా మనం కనుక ఆ చెరువులు బాగు చేయించుకొని ఉండకపోతే ఎక్కడ నీళ్లు నిలిపే అవకాశం ఉండేది కాదు. వాటన్నిటిని కూడా చెరువులన్నీ పునరుద్ధరించాం. అన్ని చెరువుల్లో 100% ఈరోజు నీళ్లు నిల్వ ఉన్నాయి. కాబట్టి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని రకాలుగా అండగానే ఉంటా ఉన్నాం. అట్లాగే పంచాయతీరాజ్ తరఫున నియోజకవర్గంలో ఇప్పటికీ 31 కోట్ల రూపాయలు గ్రామాల్లో సీసీ రోడ్ల రూపేణా నిర్మించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక 7,35 లక్షలకి ప్రతిపాదనలు పంపించాం. అవి కూడా త్వరలో శాంక్షన్ వస్తాయి. అట్లాగే హెల్త్ సెంటర్స్ 29 హెల్త్ సెంటర్స్ శాంక్షన్ వచ్చినాయి. 9,35 లక్షల రూపాయలు. రేపు 3వ తారీఖు నుంచి మొదలెట్టి నియోజకవర్గ వ్యాప్తంగా టెండర్లు కూడా కన్ఫర్మ్ అయింది. వాటన్నిటిని పనులు ప్రారంభించబోతా ఉన్నాం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో పంచాయతీరాజ్ తరఫున బీటీ రోడ్లకి 11,34 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. వాటిలో కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి త్వరలో కేవలం రాబోయే ఒక 45 రోజుల నుంచి 60 రోజుల్లో 2 మాసాల లోపల అన్ని పూర్తవడం జరుగుతుంది. అట్లాగే మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది R&B రోడ్లు. మీ అందరికి తెలుసు, గత ప్రభుత్వం రోడ్లు చేయవలసిన సమయం మెయింటెనెన్స్ కానీ నిర్మించవలసిన సమయానికి నిర్మించినందువల్ల R&B రోడ్లు విచ్ఛిన్నమయ్యి ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు పడ్డారో మనందరం గమనించాం. మైలవరం నుంచి నూజివీడు వెళ్ళేది. దానికి 14,85 లక్షల రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. మొదటి దశ 6 కోట్ల రూపాయల పని దాదాపుగా పూర్తయి చివరి దశలో ఉంది. అంతా 2-3 రోజులు పూర్తవుతుంది. దాని కంటిన్యూషన్ మళ్ళా 8,85 లక్షల రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దీని కంటిన్యూషన్ లోనే మన నియోజకవర్గం దాటే వరకు మైలవరం టు నూజివీడు రోడ్డు పూర్తిగా 100% కొత్త రోడ్డు అవుతా ఉంది. అదొకటి ప్రజలకి సౌకర్యం కలిగించడం కోసం. అట్లాగే విజయవాడ వివి రోడ్లో మన విజయవాడ నుంచి కందులపాడు వరకు ఉన్న రోడ్డు ఇటీవల హెవీ ట్రాఫిక్ అట్లాగే అధిక వర్షాల వల్ల కొంత డ్యామేజ్ అయింది. దాని మెయింటెనెన్స్ 2 కోట్లు. అట్లాగే కందులపాడు నుంచి గణపవరం రోడ్డు వరకు దాదాపుగా 6,90 లక్షల రూపాయలు ప్యాచ్ వర్క్ మెయింటెనెన్స్ కోసం అది కేటాయించడం జరిగింది. అట్లాగే కేజీవై రోడ్లో మన ఇక్కడ నుంచి జీ కొండూరు నుంచి గంగినేని వరకు రోడ్డు జరుగుతూ ఉంది. అది ఇప్పుడు చివరి దశలో ఉంది. ఇంకొక 4 రోజుల లోపల ఖచ్చితంగా ఆ రోడ్డు పూర్తవుతుంది. కానీ గడమణుగు దగ్గర బైపాస్ ఉంది. ఆ బైపాస్ కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువగా గడమణుగుల నుంచి కాకుండా బైపాస్ లో నుంచి వాడుతూ ఉంటారు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేసాం. అది కూడా ఇప్పుడు టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. త్వరలో ఆ రోడ్డు కూడా పూర్తవుతుంది. ఈ రకంగా అట్లాగే మైలవరం వెల్టూరు రోడ్లో కూడా రోడ్డు శాంక్షన్ వచ్చింది. ఇందాక నేను 11 కోట్లు చెప్పిన వాటిలో చాలా రోడ్లు ఉన్నాయి. మన శాంతి నగర్ నుంచి కొండపల్లి శాంతి నగర్ నుంచి కౌలూరుకి ఏవైతే రోడ్డు బ్యాలెన్స్ ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా నిర్మాణం పూర్తవుతోంది. ఇట్లా ఈ రకంగా చాలా రోడ్లు పెట్టున్నాం. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇస్తాం. ఇంకా మిగతాయి కూడా కొన్ని శాంక్షన్ కి సంబంధించి R&Bలో పెట్టున్నాం. అవి కూడా త్వరలో శాంక్షన్ రాబోతా ఉన్నాయి. అట్లాగే RWS వర్కులు కూడా కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా దాదాపుగా తొలికొచ్చినట్టే మేఘవాడక టెండర్ రావడం జరిగింది. 55 కోట్లతో ఇంటింటికి కూడా ఈ పథకం కూడా అతి త్వరలో ప్రారంభమవబోతా ఉంది. అట్లాగే నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో మన గడమణుగులు మన ఇక్కడ నుంచి జీకొండూరు నుంచి గంగినేని వరకు వెళ్ళే రోడ్డు, కొత్త రోడ్డు, వైడనింగ్ రోడ్డు, సిమెంట్ రోడ్డు కూడా వర్క్ ప్రారంభం అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వ పాలనా తీరుకి ఈ పైన చెప్పినవన్నీ కూడా ఒక ఉదాహరణలు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. మరికొంతమంది అర్హులు కూడా త్వరలో పెన్షన్లో శాంక్షన్ రాష్ట్ర స్థాయిలో అయిన రోజున మన నియోజకవర్గంలో కూడా కావడానికి కొన్ని రెడీగా ఉన్నాయి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అటు CMRF కావచ్చు, సంక్షేమ పథకాలన్నీ అందరికి అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ అన్ని సరిదిద్దుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సంపదను సృష్టించి పేదలకు పంచుతామన్న రీతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి
వైజాగ్ ఈ రోజున భారతదేశంలోనే అతి ప్రముఖంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా వైజాగ్ అవతరించింది. అట్లాగే రాయలసీమకి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఇటు అమరావతి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. అమరావతికి అటు కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు ఏవైతే బీజేపీ సర్కారు కూడా కలిసి ఉన్నందువల్ల మనకు బోల్డంత డబ్బు ఇచ్చారు, బోల్డంత సహకరిస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసి వాళ్ళందరూ కూడా ప్రారంభించారు. అలాగే పోలవరం 2027-28 సంవత్సరం లోపులో పోలవరం పూర్తి చేసే దిశగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శరవేగంగా పరుగులు పెడతా ఉంది.